హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాయదుర్గం పార్ట్ 3 చెప్పుకోబోతున్నాము. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 పెట్టానండి. ఎవరైనా వినకపోతే ఒకసారి వినటానికి ట్రై చేయండి. దీని రచయిత గాయత్రి గారు. ఈ కథ క్రెడిట్ అంతా గాయత్రి గారికి వెళ్తుంది. తలుపులు తీసిన సీనయ్య ఇంకొకసారి లోపలికి రండి బాబు అన్నాడు. అందరూ సీనయ్య వైపు చూస్తూ లోపలికి వెళ్లారు. అరే, ఇప్పుడే మిమ్మల్ని పిలుచుకొని రమ్మని చెప్తున్న సీనయ్యతో ఇంతలో మీరే వచ్చారు. సరే రండి, అందరూ డిన్నర్ చేద్దాం అంది గౌరీ. అది కాదు గౌరీ, సీనయ్య అని చెప్పబోయాడు ఆనంద్. కానీ ఆ మాట మధ్యలోనే నిలబెట్టాడు రాఘవ. రాఘవ ఆనంద్ వైపు తిరిగి ఆ విషయం ఎవరికీ చెప్పొద్దు, అందరూ కంగారు పడతారు అన్నాడు. సరే, ఎవరికీ చెప్పడం వద్దు అన్నాడు ఆనంద్. అందరూ భోజనం ముగించారు. గౌరీ, రేపైనా మీ ఊరు చూపిస్తావా మాకు అంది ప్రశాంతి. వాళ్ళంతా అలా అడుగుతూ ఉంటే చూపించవచ్చు కదా గౌరీ అంది సీతమ్మ. సీనయ్య వెళ్తూ ఉంటే రాఘవ ఇంకా మిగిలిన వాళ్ళు సీనయ్య వైపే చూస్తూ ఉన్నారు. నరేష్ అయితే సీనయ్య కాళ్ళు మాత్రమే చూస్తున్నాడు. అందరూ సీనయ్యనే చూస్తూ ఉంటే సీనయ్య పెళ్ళాం ఆశ మాత్రం ఆనందునే చూస్తూ నడుస్తుంది. సరే పదండి, మనం కూడా వెళ్దాం అన్నాడు వసంత్. చంద్ర కూడా వాళ్లతో పాటే వచ్చాడు. అసలు మనతో వచ్చింది ఎవర్రా, దెయ్యమైతే కాదు కదా అన్నాడు నరేష్. ఏమోరా, నాకు కూడా భయంగా ఉంది అన్నాడు వసంత్. మా ఊరిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అందుకే మేము చీకటి పడ్డాక బయటికి వెళ్ళము. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు చంద్ర. దెయ్యం లేదు, ఏమీ లేదు, అదంతా మన భ్రమ అంతే అన్నాడు ఆనంద్. అందరూ అవుట్ హౌస్కి చేరుకున్నారు. అవుట్ హౌస్ డోర్ మీద రేపురా అనే రాసిన అక్షరాలను గమనించాడు వసంత్. అరే, డోర్ మీద ఏంటి రేపురా అని రాసి ఉంది చంద్ర అని అడిగాడు వసంత్. అది మా ఊరిలో నమ్మకం వసంత్, అలా రాస్తే దుష్టశక్తి మా ఇంటికి రాదు అని మా నమ్మకం అని అన్నాడు చంద్ర. అందరూ ఇంటి లోపలికి వెళ్లారు. చంద్ర ఇంకా నరేష్ మళ్ళీ తాగడం మొదలుపెట్టారు. మిగిలిన వారిని కూడా పిలిచారు చంద్ర. రాఘవ ఇప్పుడు వద్దు అన్నాడు. వసంత్ నాకు అలవాటు లేదు అన్నాడు. ఆనంద్ జాయిన్ అయ్యాడు. ఆనంద్ వాళ్లతో కలిసి తాగడం మొదలుపెట్టాడు. ఫుల్గా తాగేశాడు. రాఘవ ఇంకా చాలు, అందరూ పడుకోండి అన్నాడు. ఆనంద్ లేచి నిలబడ్డాడు. డోర్ తీశాడు. ఒరే నరేష్, ఈ ఊళ్ళో అందరూ చాలా బిల్డపిస్తున్నారా. పంచాయతీలో ఆ బూచోడు చాలా ఎక్కువ చేశాడు. ఈరోజు వాడో నేనో తేలిపోవాలి అన్నాడు ఆనంద్. ఒరే ఆనంద్, మీకు బాగా ఎక్కువైందిరా, పడుకోరా అన్నాడు రాజేష్. ఆనంద్ మాత్రం ఎవరి మాటలు పట్టించుకోవడం లేదు. అబ్బో, ఈ డోరు మీద రేపురా అని రాయడం వేరే, అంటే దెయ్యం రేపొస్తుందా? కానీ నాకు ఈరోజే చూడాలనిపిస్తుంది. ఈరోజే నేను చూస్తాను దెయ్యాన్ని అంటూ డోర్ మీద ఉన్న అక్షరాలను అన్నీ తుడిచేశాడు ఆనంద్. తర్వాత అక్కడే పక్కనే పడి ఉన్న బొగ్గును తీసుకుని డోర్ మీద ఈరోజే రా అని రాశాడు ఆనంద్. ఈరోజు నైట్ వస్తుంది చూడండిరా నా దెయ్యాల రాణి అన్నాడు ఆనంద్. ఒరే చంద్ర, ఈరోజు నా దెయ్యాల రాణి రాకుంటే నిన్ను చంపేస్తాను అన్నాడు ఆనంద్. వీడికి బాగా ఎక్కువైపోయింది. వసంత్, వాడిని లాక్కొనిరా అన్నాడు రాఘవ. ఆనంద్ని లాక్కొని వచ్చాడు వసంత్. రాఘవ వెళ్ళి డోర్ లాక్ చేశాడు. అందరూ పడుకున్నారు. టైం 12 దాటింది. ఏదో ఒక పీడకల్లా వచ్చి ఉలిక్కిపడి లేచాడు ఆనంద్. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. చల్లగాలి వీస్తుంది. దూరం నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తోంది. ఎవరో పాట పాడుతున్నట్లు అనిపించింది. అలా కొంచెం దూరం నడుస్తూ వెళ్ళాడు ఆనంద్. కానీ ఎవరూ కనిపించలేదు. కానీ ఒక అమ్మాయి గొంతు మాత్రం వినిపిస్తుంది. గజ్జెల చప్పుడు కూడా వినిపిస్తోంది. ఆ గజ్జెల సౌండ్ వింటూ ముందుకు వెళ్ళాడు ఆనంద్. అక్కడ కొంచెం దూరంలో ఒక అమ్మాయి తెల్లటి చీర కట్టుకొని గజ్జెల చప్పుడు చేస్తూ అలా నడుచుకుంటూ ముందుకు వెళుతుంది. ఇది గమనించిన ఆనంద్ అలానే అమ్మాయి వైపు చూస్తూ అక్కడే అలా నిలబడిపోయాడు. ఇంతలో ఆ అమ్మాయి, ఏ ఆనంద్ రా వెళ్దామంటూ నడుస్తూ ముందుకు వెళ్తుంది. ఏ ఆగు, ఎవరు నువ్వు అంటూ పిలుస్తూ ఆనంద్ కూడా అమ్మాయి వెంట వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సూర్యుడు ఎప్పటిలాగానే ఉదయించాడు. సమయం 6 గంటలవుతుంది. అప్పుడే నిద్రలేచాడు నరేష్. చంద్ర ఇంకా వసంత్ అప్పటికి నిద్రలేవలేదు. రాఘవ ఇంకా ఆనంద్ కనిపించలేదు. వసంత్ లేవరా, చాలు ఇంక పడుకుంది అన్నాడు నరేష్. వసంత్ మరియు చంద్ర కూడా నిద్రలేచారు. రాఘవ ఎక్కడ కనిపించటం లేదు అని అడిగాడు వసంత్. అదే తెలియదు, ఆనంద్ కూడా లేడు. ఇద్దరు కలిసి ఎటైనా బయటికి వెళ్లారేమో అని అన్నాడు నరేష్. అంతలో రాఘవ వచ్చాడు. ఇంత ఎర్లీగా మార్నింగ్ ఎక్కడికి వెళ్ళారు రాఘవ, ఆనంద్ ఎక్కడా అన్నాడు చంద్ర. నాకు కూడా తెలియదు, నేను నిద్రలేచేసరికి ఆనంద్ లేడు. డోర్ ఓపెన్ చేసి ఉంది, అందుకే ఎక్కడికి వెళ్ళాడో చూద్దామని నేను వెతుక్కుంటూ బయటికి వెళ్ళాను. నాకెక్కడా కనిపించలేదు అన్నాడు రాఘవ. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తాడు అన్నాడు వసంత్. మా ఇంటి దగ్గరికి ఏమైనా వెళ్ళి ఉంటాడేమో, చూద్దాం రండి అని అన్నాడు చంద్ర. సరే వెళ్దాం రండి అని అందరూ భూపతిరాయుడు ఇంటి వైపుకు వెళ్లారు. భూపతిరాయుడు ఇంటి బయట పని మనిషి ఆశ అప్పుడు ముగ్గులు వేస్తూ ఉంది. ఇంకోవైపు నంజుండరాయుడు అతని భార్య లక్ష్మి కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నారు. అమ్మా, ఆనంద్ ఇంటివైపు ఏమైనా వచ్చాడా అని అడిగాడు చంద్ర. లేదురా, ఏమైంది అని అడిగింది లక్ష్మి. ఉదయం నుంచి ఆనంద్ కనిపించటం లేదు, అందుకే అడుగుతున్నాను అన్నాడు చంద్ర. అవునా, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళుంటాడు అని అడిగాడు నంజుండరాయుడు. ఓసే ఆశ, ఆ అబ్బాయిని నువ్వేమైనా చూసావా అని అడిగింది లక్ష్మి. లేదమ్మా అని కొంచెం కంగారు పడుతూ చెప్పింది ఆశ. ఇంతలో గౌరీ ఇంకా తన స్నేహితులు ఇంటి బయటికి వచ్చారు.
ఏం జరిగింది చంద్ర అని అడిగింది గౌరీ. ఆనంద్ కనిపించడం లేదు అన్నాడు చంద్ర. ఒక క్షణం గౌరీ ఇంకా మిగిలిన అమ్మాయిలందరూ కంగారు పడ్డారు. ఏమంటున్నారు? ఎక్కడికి వెళ్తాడు? అడిగింది గౌరీ. ఏం భయపడకండి, నేను భూపతి అన్నయ్యతో మాట్లాడతాను. ఎక్కడైనా బయటికి వెళ్ళుంటాడు, వెతుకుదాం అన్నాడు నంజుండరాయుడు. అంతలో భూపతిరాయుడు, అతని భార్య సీతమ్మ వాళ్ళు కూడా బయటకొచ్చారు. జరిగింది తెలుసుకున్నారు. మీ అందరికీ నేను ముందే హెచ్చరించాను కదా, జాగ్రత్తగా ఉండాలి అని. ఇంకొక తలనొప్పి తెచ్చారు మీరు అన్నాడు భూపతిరాయుడు. అసలేం జరిగింది, నిన్న వివరంగా చెప్పండి అన్నాడు భూపతిరాయుడు. నిన్న సీనయ్యలాగా ఒక వ్యక్తి కనిపించడం, డోర్ మీద అక్షరాలను ఆనంద్ తుడిచివేయడం అంతా వివరించాడు చంద్ర. ఈ విషయం విని భూపతిరాయుడు కుటుంబ సభ్యులు, గౌరీ స్నేహితులు చాలా భయపడ్డారు. చుట్టుపక్కలంతా వెతికారా అని అడిగాడు భూపతిరాయుడు. నేనంతా వెతికి వచ్చాను, కానీ ఎక్కడా ఆనంద్ కనిపించలేదు అని అన్నాడు రాఘవ. ఇలాంటివన్నీ జరుగుతాయని నిన్న మిమ్మల్ని హెచ్చరించాను. ఇంకా ఆనంద్ తిరిగి రావడం జరగదు, కానీ ఇంకోసారి ఊరు మొత్తం వెతికిస్తాను. మీరందరూ ఇంకా పట్నం బయలుదేరండి అన్నాడు భూపతిరాయుడు. ఆనంద్ లేకుండా మేమంతా సిటీకి ఎలా వెళ్తాము అన్నాడు వసంతు. మిగిలిన వాళ్ళు అయినా ప్రాణాలతో ఉండాలి అంటే వెళ్ళక తప్పదు అన్నాడు భూపతిరాయుడు. ఇప్పటికే ఆనంద్కి ఏమైందో తెలియదు, కనీసం మిగిలిన వాళ్ళైనా ప్రాణాలతో ఉండండి, దయచేసి మీరందరూ సిటీకి వెళ్ళిపోండి అని ఏడుస్తూ చెప్పింది గౌరీ. మిగిలిన అమ్మాయిలు కూడా అవును, గౌరీ చెప్పింది నిజమే, మనమందరం సిటీకి వెళ్ళిపోదాం అని భయపడుతూ చెప్పారు. ఫ్రెండ్స్, ఆనంద్ని అలా వదిలేసి ఎలా వెళ్తాము? ఈ ఒక్కరోజు ఆనంద్ కోసం వెతుకుదాం, ఆనంద్ కోసం వెయిట్ చేద్దాం. ఆనంద్ ఈరోజు రాకపోతే మనం రేపు బయలుదేరదాం అని అన్నాడు రాఘవ. అవును, అలానే చేద్దాం అన్నాడు నరేష్ ఇంకా వసంత్. ఈ మాటలు విన్న భూపతి, సరే మీ ఇష్టం, కానీ మీ స్నేహితులు కనిపించటం లేదు అని ఊరిలో రచ్చ చేయకండి. ఎందుకంటే రేపు రాయదుర్గం జాతర ఉంది. జాతరలో ఏ చిన్న తొందరపాటు జరగకూడదు. అది మా ఇంటి తరపున ఏ చిన్న పొరపాటు జరిగినా నేను సహించేది లేదు అని రాఘవ వైపు చూస్తూ చెప్పాడు భూపతిరాయుడు. భూపతిరాయుడు ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. గౌరీ ఇదంతా నా వల్లే అని బాధపడుతూ ఉంది. మిగిలిన అమ్మాయిలు కూడా ఏడుస్తున్నారు. కీర్తి ఇంకా ప్రశాంతి మనం ఈరోజు ఊరు వెళ్ళిపోదాం అంటూ ఏడుస్తూ ఉన్నారు. వసంత్ ఏం భయపడకండి, ఏం జరిగి ఉండదు అని వాళ్లను సముదాయిస్తూ ఉన్నాడు. సరే మీరంతా ఇంట్లోనే ఉండండి, మేము వెళ్ళి ఆనంద్ని వెతుకుతాము అని అన్నాడు నరేష్. గౌరీ ఇంకా లత మేము కూడా వస్తాము అని అన్నారు. వద్దు, మీరు అమ్మాయిలు బయటికి వెళ్ళడం వద్దు, నేను నరేష్ ఇంకా వసంత్ వెళ్ళి వెతుకుతాము అని అన్నాడు రాఘవ. నేను కూడా వస్తాను అన్నాడు చంద్ర. సరే అంటూ అందరూ ఆనంద్ని వెతకడానికి బయలుదేరారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి వెతికారు. ఊరంతా వెతికారు, ఆనంద్ ఎక్కడా కనిపించలేదు. చీకటి పడుతూ వచ్చింది. అందరూ భూపతినాయుడు ఇంటి దగ్గరికి వచ్చారు. అప్పటికే సీతమ్మ గౌరీకి తన స్నేహితులకి ధైర్యం చెబుతోంది. రాఘవ ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ని చూడగానే కనిపించారా ఆనంద్ అని అడిగింది గౌరీ. లేదు గౌరీ, ఎంత వెతికినా కనిపించలేదు అని అన్నాడు రాఘవ. ఛా, ఏమైపోయాడో ఆనంద్ అని బాధపడ్డారు వసంత్. సరే అందరూ లోపలికి రండి అని లోపలికి పిలుచుకొని వెళ్ళింది సీతమ్మ. ఆనంద్ ఎలాగో రాలేడు, మనం రేపు ఊరు వెళ్ళిపోదాం అంది ప్రశాంతి. ఆనంద్ లేకుండా ఎలా వెళ్తాం అని అన్నాడు రాఘవ. ఎవరూ బాధపడకండి, రేపు ఊళ్ళో దుర్గమ్మ జాతర ఉంది, భక్తితో వేడుకుంటే దుర్గమ్మ ఆశీస్సుల వల్ల ఆనంద్ తప్పకుండా తిరిగొస్తాడు అంది సీతమ్మ. అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా ఆనంద్ వస్తాడేమో అనే ఆశతో అందరూ ఒప్పుకున్నారు. కానీ రేపు మేము ఊరు వెళ్లకుంటే మీ నాన్నగారు ఏమంటారో గౌరీ అన్నాడు నరేష్. నేను చెప్తాను, మీరు భయపడకండి అని అన్నాడు అక్కడే నంజుండరాయుడు. అసలు ఉదయం నుంచి ఎవరూ ఏం తినలేదు, అందరూ భోజనం చేద్దాం రండి అంది లక్ష్మి. అందరూ భోజనం ముగించుకొని అవుట్ హౌస్ వైపుకి బయలుదేరారు. ఒరే చంద్ర, ముందు అక్కడ తలుపుల మీద అక్షరం మార్చి రాయరా అన్నాడు నంజుండరాయుడు. సరే నాన్నగారు, అవుట్ హౌస్కి వెళ్ళిన వెంటనే మారుస్తాను అని అన్నాడు చంద్ర. అందరూ అవుట్ హౌస్కి చేరుకున్నారు. ఆ రోజుకి ఎవరూ తాగుడు జోలికి వెళ్ళలేదు. కానీ ఎవరికీ సరిగా నిద్ర పట్టలేదు. ఒకవైపు ఆనంద్ రాలేదు అని బాధ, ఇంకోవైపు ఈరోజు ఏం జరుగుతుందో అనే భయం. చాలా కష్టం మీద అందరికీ నిద్ర పట్టింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయం. నరేష్ నిద్రలేచాడు. మిగిలిన వారిని కూడా నిద్రలేపాడు. అందరూ నిద్రలేచారు. అప్పుడే 6 గంటలైందా? ఇప్పటికే ఊరిలో జాతర పనులు మొదలుపెట్టేసుంటారు. అందరూ త్వరగా రెడీ అవ్వండి, ఇంటి దగ్గరికి వెళ్దాం అని అన్నాడు చంద్ర. అందరి మొహాల్లో డల్గా ఉన్నాయి. అయినా అలానే లేచి స్నానం చేసి రెడీ అయ్యి గౌరీ ఇంటి వైపుకు బయలుదేరారు. అప్పటికే గౌరీ వాళ్ల ఇంటికి జాతర కళ వచ్చేసింది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఇంటి మొత్తాన్ని పూలతో అలంకరించారు. పండుగ రోజు డల్గా ఉండకూడదని సీతమ్మ చెప్పిన ధైర్యంతో గౌరీ ఇంకా తన స్నేహితులు కొత్త బట్టలు వేసుకుని మెరుస్తూ ఉన్నారు. సీతమ్మ తన దగ్గర ఉన్న వారసత్వపు నగలు వేసుకుంది. తన తోటి కోడలైన లక్ష్మి కూడా నగలు వేసుకోమని ఇచ్చింది. ఇంకా అప్పటికే అమ్మవారికి హారతులు కూడా సిద్ధం చేసుకున్నారు. భూపతినాయుడు ఇంకా నంజుండరాయుడు అప్పటికే రెడీ అయ్యి ఊరిలో జాతర పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి వెళ్లారు. ఇంకా పని మనిషి ఆశ ఇంటి నుంచి హారతులను నేరుగా సీతమ్మ ఇంటికి మోసుకొని వచ్చింది.
ఇంకా వంటగదిలో ఎవరూ లేరు అని పప్పు బియ్యం అన్నీ కవర్లలో సర్దుకుంది. సీనయ్య మాత్రం జమీందారు నగలు వేసుకున్న సీతమ్మనే గమనిస్తున్నాడు. ఈరోజు ఏం జరిగినా సరే ఈ నగలను కొట్టేయాల్సిందే అని మనసులోనే అనుకున్నాడు సీనయ్య. రాఘవ వాళ్ళ ఇంటికి రావడం చూసిన గౌరీ, ఏంటి చంద్రన్న, కొంచెం త్వరగా పిలుచుకొని రాకూడదు వీళ్ళని? టైం చూడు, అప్పటికే 9 కాబోతుంది. మనం బయలుదేరాలి ఇప్పుడు అంది గౌరీ. సమయానికి వచ్చాం కదా గౌరీ అన్నాడు చంద్ర. ఎక్కడికి వెళ్ళాలి గౌరీ ఇప్పుడు అన్నాడు వసంత్. ఊరిలో అందరితో కలిసి అడవిలో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్ళాలి. అందరూ రండి అంది గౌరీ. సరే అందరూ బయలుదేరదాం అంటూ హారతులు తల మీద ఎత్తుకున్నారు సీతమ్మ ఇంకా లక్ష్మి. అందరూ ఊరు వైపు అడుగులు వేశారు. రాయదుర్గం పెళ్లి కూతురులా ముస్తాబైంది. జాతర కోసం మెరిసిపోతోంది. అన్ని జాతరల్లో ఉన్నట్లే గాజుల షాపులు, బొమ్మల షాపులు, సోడా బండ్లు, కొత్త కొత్త వస్తువులు ఇలా నిండిపోయింది రాయదుర్గం. ఇంచుమించు సిటీలో ఉన్న షాపింగ్ స్ట్రీట్ లాగా మెరిసిపోతుంది. ఇది చూసిన గౌరీ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా షాపింగ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. సీతమ్మ వాళ్ళ ఊరి లోపలికి వెళ్ళేసరికి రాయదుర్గం ప్రజలు అందరూ ఒక చోటుకి చేరుకున్నారు. భూపతిరాయుడు, అతని తమ్ముడు నంజుండరాయుడు కూడా అక్కడే ఉన్నారు. సీతమ్మ వాళ్ళు కూడా వాళ్లతో కలిసిపోయారు. అప్పుడే అక్కడికి సురసేన స్వామి కూడా వచ్చాడు. ప్రజలందరూ వచ్చినట్లేగా అన్నాడు సురసేన స్వామి. అవును స్వామి అన్నాడు భూపతిరాయుడు. అయితే అందరూ పదండి అని ముందుకు నడిచాడు సురసేన స్వామి. అన్నట్లు రాయదుర్గంలో 2 దుర్గమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఒక దేవాలయం ఊరు మధ్యలో ఉంది, రెండోది అడవి మధ్యలో ఉంది. ఊరిలో ఉన్న దేవాలయానికి భక్తులు రోజు వెళ్తారు, కానీ అడవిలో ఉన్న దేవాలయానికి జాతర రోజు మాత్రమే వెళ్ళాలి. అది సురసేన స్వామి ఆజ్ఞ. రాయదుర్గం జాతరలో ఆచారం ఏంటంటే, ముందు ఊరు ప్రజలందరూ అడవిలో ఉన్న దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళి హారతులు ఇస్తారు. తర్వాత ప్రజలందరూ కలిసి ఊరు మధ్యలో ఉన్న దుర్గమ్మ దేవాలయానికి హారతులు ఇచ్చి జాతర చేస్తారు. చాలాసేపు నడిచిన తర్వాత అడవిలో ఉన్న దుర్గమ్మ దేవాలయానికి చేరుకున్నారు ప్రజలందరూ. అప్పటికే గుడిలో సురసేన స్వామి అనుచరులు పూజలు ఏర్పాటు చేశారు. సురసేన స్వామి గర్భగుడి లోపలికి వెళ్ళాడు. తన అనుచరులతో మాట్లాడి కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చాడు. జై దుర్గమ్మ అన్నాడు. ప్రజలందరూ ఒక్కసారిగా జై దుర్గమ్మ అన్నారు. నేను దుర్గమ్మ తల్లికి పూజలు మొదలుపెట్టాను. అందరూ మనసులో కోరికల్ని కోరుకుంటూ అమ్మవారికి హారతులు పట్టండి అన్నాడు. అమ్మవారికి పూజ మొదలైంది. రాయదుర్గం ప్రజలందరూ తమ కోరికలు నెరవేరాలని ఆశతో అమ్మవారికి హారతులిచ్చి వేడుకుంటున్నారు. భూపతిరాయుడు కుటుంబం వాళ్ళు కూడా అమ్మవారికి హారతి సమర్పించారు. గౌరీ ఇంకా తన స్నేహితులు మాత్రం ఆనంద్ తిరిగి రావాలని దుర్గమ్మని వేడుకుంటున్నారు. పూజ పూర్తయింది. మిగిలిన కొన్ని ఆచారాలను తన అనుచరులకు పూర్తి చేయమని చెప్పి సురసేన స్వామి గర్భగుడి నుంచి బయటికి వచ్చి ఇంకోసారి జయ దుర్గమ్మ అని అన్నాడు. ప్రజలందరూ కూడా గొంతు కలిపారు. అడవిలో ఉన్న దుర్గమ్మ పూజ బాగా జరిగింది. ఇంకా అందరూ ఊళ్ళోకి వెళ్దాం పదండి అన్నాడు సురసేన స్వామి. ప్రజలందరూ సురసేన స్వామితో కలిసి అడవి నుంచి ఊరు వైపు అడుగులు వేశారు. ప్రజలందరూ ఊరిలో ఉన్న దుర్గమ్మదేవి దేవాలయానికి చేరుకున్నారు. ఊరు మధ్యలో ఉన్న అమ్మవారు పూజ మొదలుపెట్టారు. అమ్మవారికి పూజ ఇంకా హారతులు పూర్తయ్యాక ప్రజలందరూ వెళ్ళి ఇంకా ప్రసాదం తీసుకోండి అని అన్నాడు సురసేన స్వామి. అప్పటికి రాయదుర్గంలో భూపతిరాయుడు భోజనాలు ఏర్పాటు ఘనంగా చేశాడు. ప్రజలందరూ భోజనాలు కూడా ముగించారు. గౌరీ ఇంకా తన స్నేహితులు కూడా భోజనానికి కూర్చున్నారు. అరే, ఆనంద్ ఉంటే ఎంత బాగుండేది కదా, వాడికి ఇలా వెరైటీస్ తినడం చాలా ఇష్టం కదా అంది లత. అందరి మొహాలు ఒక్కసారిగా డల్ అయిపోయాయి. అందరూ భోజనం ముగించారు. రాయదుర్గంలో జాతర సందర్భంగా జానపద నృత్యాలు, నాటకాలు ఇంకా కొన్ని కళా ప్రకారాలు కూడా మొదలుపెట్టారు. ఇవన్నీ చూసి అందరూ మనసులో కొత్త ఉత్సాహం వచ్చింది. అందరూ తమని తాము మర్చిపోయి ఆనందంలో తేలుతూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అప్పటికే సమయం 6 దాటింది. అమ్మవారికి ఇంకోసారి పూజలు నిర్వహించారు. తర్వాత ప్రజలందరూ గుడి బయట నిలబడ్డారు. సురసేన స్వామి గుడి నుంచి బయటికి వచ్చి జయదుర్గమ్మ అన్నాడు. ప్రజలు కూడా జయదుర్గమ్మ అని అన్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా జాతర చాలా ఘనంగా జరిగింది. దుర్గమ్మ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇంకా అందరూ చీకటి పడకముందే తమ ఇంటికి వెళ్ళండి అన్నాడు సురసేన స్వామి. రాయదుర్గం ప్రజలందరూ తమ ఇంటి వైపు అడుగులు వేశారు. భూపతిరాయుడు వాళ్ళ కుటుంబం కూడా ఇంటి వైపుకు వెళ్లారు. అందరూ ఇంటికి చేరుకున్నారు. సీనయ్య తన భార్య ఆశ కూడా వాళ్లతో పాటు వచ్చారు. ఒరే సీనయ్య, ఇంకా ఇంటికి వెళ్ళండి. రేపు నువ్వు నీ భార్య పనిలోకి రావడం అవసరం లేదు. ఈరోజు ఎక్కువ పని చేశారు కదా, సెలవు తీసుకోండి అని చెప్పాడు భూపతిరాయుడు. నగలన్నీ కొట్టేద్దామనుకుంటే ఒక అవకాశం కూడా రాలేదు అని మనసులోనే అనుకున్నాడు సీనయ్య. అయ్యా, వర్షం వచ్చేలా ఉంది. మా ఇల్లు బాగా కురుస్తుంది. వర్షం వస్తే ఇంట్లో పడుకోవడానికి చోటు ఉండదు. మీరు సరే అంటే ఈరోజు ఇక్కడే పడుకుంటాం అన్నాడు సీనయ్య. సరే అలానే కానీ ఈరోజు ఇక్కడే పడుకోండి అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు భూపతిరాయుడు. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మా ఊరి జాతర అని అడిగింది గౌరీ. చాలా బాగుంది గౌరీ అన్నారు తన స్నేహితులు. కానీ ఆనంద్ కూడా ఉండి ఉంటే బాగుండేది అన్నాడు వసంత్. అవును అని బాధపడింది గౌరీ. సరే, రేపు అందరూ సిటీకి బయలుదేరదాం అని అన్నాడు నరేష్. సరే అని అందరూ అన్నారు. రాఘవ మాత్రం ఏమీ బదులు ఇవ్వలేదు. సరే అందరూ రండి, అవుట్ హౌస్కి వెళ్ళి
రెస్ట్ తీసుకుందాం అన్నాడు రాఘవ. అందరూ బాగా అలసిపోయినందుకో ఏమో పడుకున్న వెంటనే అందరికీ బాగా నిద్ర పట్టింది. మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయం. అప్పుడే నిద్రలేచిన నరేష్ గడియారం వైపు చూశాడు. టైం 7 దాటుతూ ఉంది. రేయ్ వసంత్, రాఘవ లేవండ్రా, టైం 7 అయింది. ఈరోజు ఊరు వెళ్ళాలి కదా అన్నాడు నరేష్. వసంత్ ఇంకా రాఘవ కూడా నిద్రలేచారు. అబ్బా ఏంట్రా ఈరోజు ఇలా నిద్ర పట్టేసింది, అసలు మెలకువే రాలేదు అన్నాడు రాఘవ. అవును నాకు కూడా అంతే అన్నాడు వసంత్. సరే లేచి ఫ్రెష్ అప్ అవ్వండి, గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ అయినా తాగుదాం అని అన్నాడు నరేష్. సరే అంటూ అందరూ ఫ్రెష్ అయ్యి ముగ్గురు గౌరీ వాళ్ళ ఇంటి వైపు వెళ్లారు. రేయ్ నరేష్, ఈరోజు గౌరీ వాళ్ళ అమ్మగారు సీతమ్మతో ఆశ గురించి ఎలాగైనా చెప్పాలిరా అన్నాడు వసంత్. సరే ఇప్పుడు వెళ్ళి చెప్పేద్దాం అన్నాడు నరేష్. అలా గౌరీ వాళ్ళ ఇల్లు కొంచెం దూరం ఉన్నప్పుడే గట్టిగట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి. రేయ్ ఏం జరిగిందిరా, ఎందుకలా ఏడుస్తున్నారు అని అన్నాడు నరేష్. గౌరీ వాళ్ళ ఇంట్లో ఏమో జరిగినట్లు ఉంది, త్వరగా వెళ్దాం రండి అన్నాడు రాఘవ. ముగ్గురు గౌరీ వాళ్ళ ఇంటి వైపు పరుగు తీశారు. అప్పటికే గౌరీ వాళ్ళ ఇంటి ముందు చాలామంది జనాలు నిలబడ్డారు. రాఘవ ఇంకా నరేష్ ప్రజల మధ్యలో నుంచి లోపలికి తోసుకుంటూ వెళ్ళి చూశారు. అక్కడ వారికి సీతమ్మ శవం కనిపించింది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది పార్ట్ 3 ఇక్కడితో ఎండ్ అవుతుందండి. పార్ట్ 4 కోసం వేచి చూస్తారని ఆశిస్తున్నాను. స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే బాయ్.